హాయ్ హలో వెల్కమ్ టు వింతలు విచిత్రాలు. ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి ఈరోజు మనం చర్చించుకుందాం. భార్య అందం తగ్గిందని వదిలేసి ప్రబుద్ధులు ఉన్న ఈ రోజుల్లో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా అని విస్తుపోతారు. ఎందుకంటే భార్య మంచానికే పరిమితమైతే వదిలేసి భర్తలెందరో ఉన్నారు ఈ సమాజంలో. అంతేకాదు తన అవసరాల్ని తీర్చేస్తే భార్య, లేదంటే అవసరం అనే మగవాళ్లే చూసాం. కానీ ఈ వ్యక్తి మాత్రం అనారోగ్యంతో పోరాడుతుందని తెలిసి పెళ్లి చేసుకున్నాడు. అక్కడితో ఆగకుండా తాను చేయగలిగిందంతా చేసి కాపాడుకొని యత్నం చేశాడు. అయినా విధి కన్ఫర్మ్ చేసి భార్య కోమలోకి వెళ్ళిపోయేలా చేసింది. ఆశను వదులుకోలేదు, బతికి బట్టగలిగేలా చేసుకున్నాడు. భర్త అంటే ఇలా ఉండాలి అని అంతా కుళ్ళుకునేలా నెటిజన్లు మనసుని గెలుచుకున్నాడు. అతడే చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్కు చెందిన 30 ఏళ్ల డెంగ్ యూకాయ్. తన భార్య ఏ మేడి ప్రాణాంతక క్యాన్సర్తో పోరాడుతున్నా ఆమె చెయ్యిని వదలలేదు. ఉద్యోగాన్ని కూడా వదిలేసి పూర్తిగా తనకే అంకితమై కంటి పాపలా కాచుకున్నాడు. అయితే ఆ క్యాన్సర్ డెంగ్ ప్రేమను ముక్కలు చేసేలా విభజించి భార్యను కోమాలోకి వెళ్ళిపోయేలా చేసింది. డాక్టర్లు సైతం చేతులెత్తేసిన వేళ కూడా తన ప్రేమతోనే భార్యను బతించుకోవాలనుకున్న ఓ గొప్ప భర్త స్టోరీ ఇది. ఇక డెంగ్ మేడీల ప్రేమ కథ 2016లో ఒక స్నేహితుడిలో వివాహంలో ప్రారంభమైంది. ఇక్కడ మేడీ తీవ్ర బ్రెయిన్ క్యాన్సర్తో బాధపడుతుంది. ఆ విషయం తెలిసినప్పటికీ ఆమెనే ప్రేమించాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాడు డెంగ్. మేడీ తన ప్రేమను అంగీకరించేంత వరకు ఆమె చుట్టూనే తిరిగాడు. అయితే మేడీ తనెంతో కాలం బతకను అనే ఉద్దేశంతో అతడి ప్రేమను అంగీకరించలేదు. కానీ డెంగ్ అతన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని అన్ని విధాలా చేదోడు వాదోడుగా ఉంటూ చేసుకుంటానని హామీ ఇచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. అలా వారిద్దరూ 2019లో వివాహ బంధంతో ఒకటయ్యారు. వారికి 2021లో హాన్వాన్ అనే కుమార్తె జన్మించింది. ఆ ఒక్క ఏడాది తర్వాత ఆమె పరిస్థితి దారుణంగా క్షీణించడం ప్రారంభమైంది. కోమాలో చేరువైపోయే స్థితికి చేరుకుంది. ఆ సమయంలో మేడీ తన చికిత్స కోసం ఖర్చు చేయొద్దని, లాభం లేదని భర్త డెంగ్కి చెప్పేసింది. ఎందుకంటే అప్పటికే డెంగ్ ఆమె వైద్యం కోసం దాదాపు 2 కోట్లకు పైగా ఖర్చు పెట్టేశాడు. ఆ తర్వాత కొద్ది రోజులు పూర్తిగా కోమాలోకి వెళ్ళిపోయింది మేడీ. అయితే డెంగ్ ఆశను వదులుకోవడానికి ఇష్టపడలేదు. మేడీకి ఇంటికి తీసుకువచ్చి కుటుంబ సభ్యులతో వీడ్కోలు మాదిరిగా పలుకుతూ తన కుమార్తెతో కలి మేడీ బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టాడు. అంతేకాదు ఆ అపురూపమైన భావోద్వేగ దృశ్యాన్ని క్లిక్ మున్పించి సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. అంతే నెట్టింట డెంగ్కి భావోద్వేగ మద్దతుతో పాటు భారీగా విరాళాలు వచ్చాయి. ఆ సాయంతో భార్యను ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స అందించాడు. అంతే జస్ట్ 3 నెలల్లో మేడీ కోలుకోవడం, మళ్ళీ యథావిధిగా మాట్లాడడం ప్రారంభించింది. అంతేకాదు ఆ 3 నెలలు డెంగ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఆమెకు పూర్తి కాల సంరక్షకుడిగా కంటికి రెప్పలా కాచుకున్నాడు. అంతేకాదు స్పృహలోకి వచ్చేలా ఆమె ముందు పాడుతూ డాన్స్ చేస్తూ ఉత్సాహం నింపేశాడు. దాంతో త్వరిత కాలంలోనే మేడీ ఏదో మిరాకిల్ చేసినట్లుగా కోలుకోవడమే కాక ఎవరి సాయం లేకుండా నడిచేలా ఆరోగ్యవంతంగా కోలుకుంది. ఇప్పుడే ఆమె భర్తకు ఆర్థిక తోడ్పాటును అందించేలా వీధి దుకాణం నడపడం విశేషం. చివరిగా డెంగ్ మాట్లాడుతూ ఆమె మమ్మల్ని వదిలివేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా బతించుకోవాలన్న తపన, ఆమెపై ఉన్న అంచలంచలమైన ప్రేమ తదితరాలతోనే తన భార్యను తిరిగి దక్కించుకున్నానని సంతోషంగా చెబుతున్నాడు డెంగ్. అంతేకాదు భారతీయ వివాహం వ్యవస్థల్లో ఉండే నాతి చరామి అనే పదానికి అసలైన అర్థం చెప్పాడు ఈ చైనా భర్త డెంగ్. ప్రముఖ యూట్యూబర్ విద్యావేత్త ఖాన్ సర్ వివాహం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఆన్లైన్లో అత్యంత ప్రజాదరణ పొందిన విద్యావేత్తల్లో ఒకరు ఖాన్ సర్. అనేక సంవత్సరాలుగా వివిధ పోటీ పరీక్షలకు విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. ఆయన అసాధారణ బోధన విధానాలు విద్యార్థులు ఆదరణతో ఆన్లైన్ ఆయనకు భారీ ఫాలోయింగే ఉంది. అయితే అత్యంత నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నాడు. కానీ జూన్లో విద్యార్థుల కోసం విందు ఇవ్వనున్నారు. జూన్ 2న రిసెప్షన్ పాట్నాలో జరగనుంది. ప్రస్తుతం ఖాన్ సర్ పెళ్లి వార్త నెట్టింట వైరల్గా మారింది. ఉత్తరప్రదేశ్లోని డియోరియాకు చెందిన ఖాన్ సర్
భారతదేశం పాకిస్తాన్ ఉద్రిక్తల కారణంగా తాను ఎవరిని ఆహ్వానించకూడదని నిర్ణయించుకున్నారని వెల్లడించారు. ఇక దీనికి విడుదల చేసిన ఒక వీడియోలో తన విద్యార్థులతో ఈ వార్తను పంచుకున్నాడు. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తల కారణంగా వ్యక్తిగత వేడుకల కంటే దేశం పరిస్థితికి ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలిపారు. జూన్ 2న రిసెప్షన్ తర్వాత జూన్ 6న విద్యార్థులందరికీ ప్రత్యేక వివాహ విందు ఏర్పాటు చేశారు. ఖాన్ సర్ వెట్స్ ఏఎస్ ఖాన్ అని పేరును పోస్ట్ చేశారు. అయినా తన భార్య పేరును వెల్లడించలేదు. తన వ్యక్తిగత విషయాలను ఎప్పుడూ గోప్యంగా ఉంచే ఖాన్ సర్ వివాహంగా గుట్టుగా జరుపుకోవడం ఆయన అభిమానులను ఆశ్చర్యపరిచింది. రానున్న విందు కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అర్ధరాత్రి అది బిజీ రహదారిపై సిగ్గు ఎగ్గు లేకుండా వ్యవహరించాడో నేత. ఓ మహిళతో అభ్యంతకర రీతిలో కనిపించి చిక్కులో పడ్డాడు. ప్రస్తుతం అతగాడి డర్టీ పిక్చర్ వ్యవహారం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్ మోత్సోర్ జిల్లా బన్నీ గ్రామానికి బీజేపీ నేత మనోహర్ లాల్ ధాకడ్ తీరుపై ఇటు రాజకీయ వర్గాలు అటు సామాన్య ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవేపై ఆదమర్చి ఓ మహిళతో శృంగారం చేశాడు. అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో అందుకు సంబంధించిన దృశ్యాలు రికార్డ్ కాగా ఆ విజువల్స్ బయటకు వచ్చాయి. అందులోని దృశ్యాల ప్రకారం తొలుత ఓ వైట్ కలర్ కార్ ఎక్స్ప్రెస్ పై పక్కన వచ్చి ఆగింది. అందులోంచి సన్నగా ఉన్న ఓ మహిళ కిందకు దిగింది. ఇక ఆపై కిందకు దిగిన మనోహర్ లాల్ ఆమెతో అభ్యంతకర భంగిమలు రెచ్చిపోయాడు. మే 13న అర్ధరాత్రి ఈ ఘటన జరగ్గా ఆ దృశ్యాలు వైరల్ కావడంతో మనోహర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మనోహర్ బీజేపీ లోకల్ లీడర్ కాగా ఆయన భార్య మన్స్పార్ జిల్లా పంచాయతీ సభ్యురాలు. ఈ గలీజు వీడియోలు ఆమెను ఆయన స్పందన కోరేందుకు మీడియా ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈ వ్యవహారంపై జిల్లా బీజేపీ చీఫ్ రాజేష్ దీక్షిత్ స్పందించారు. మనోహర్ లాల్ కు పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేదని, ఆయన కేవలం ఆన్లైన్ సభ్యుడు మాత్రమేనని స్పష్టం చేశారు. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర స్థాయి బీజేపీ నేత ఒకరు స్పందించారు. ఇలాంటి వాళ్లకు పార్టీలో ఎటు పరిస్థితుల్లో చోటు ఉండబోతుందని స్పష్టం చేశారు. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ అందరినీ సర్ప్రైజ్ చేశారు. సింగిల్ స్టేటస్ కు గుడ్ బై చెబుతూ తన ప్రేయసిని ప్రపంచానికి పరిచయం చేశాడు. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉంచిన ఆమెను తన ప్రేమను ఫేస్బుక్ పోస్ట్ ద్వారా తెలియజేయడం గమనార్హం. అనుష్క యాదవ్ అనే అమ్మాయితో తనకు 12 years పరిచయం ఉందని, తాను కొంతకాలంగా రిలేషన్షిప్ లో ఉన్నామని తేజ్ ప్రతాప్ యాదవ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఎలా తెలియచేయాలో తెలియక ఇలా పోస్ట్ ద్వారా తెలియజేశారు. అంతా ఇంత అర్థం చేసుకుంటారని వెల్లడించారు ఆయన. ఈ పోస్ట్ బీహార్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. కొందరు తేజ్ ప్రతాప్ కు శుభాకాంక్షలు తెలియజేస్తుండగా మరికొందరు వివాహం ఎప్పుడని ఆరా తీస్తున్నారు. ఇంకొందరు అనుష్క యాదవ్ నేపథ్యం కోసం తెగ వెతికిస్తున్నారు. ఆమె గురించి పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది. ప్రస్తుతం మాల్దీవ్లు పర్యటనలో ఉన్న ఈ యువత నేత తాము ఎక్కడా సింగిల్గా లేననే విషయాన్ని తాజా పోస్ట్తో స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్, రాబ్రీ దేవి జంట 9 మంది సంతానం. 6 కూతుళ్లు తర్వాత 7వ సంతానంగా తేజ్ ప్రతాప్ యాదవ్ జన్మించాడు. చిన్న కొడుకు మాజీ మంత్రి తేజస్వి యాదవ్ చివరి సంతానం. అయితే తేజ్ ప్రతాప్ యాదవ్ కు గతంలో వివాహం జరిగింది. బీహార్ మాజీ మంత్రి చంద్రికా రాయ్ కూతురు ఐశ్వర్యతో 2018లో తేజ్ ప్రతాప్ వివాహం అయింది. అయితే ఆ పెళ్లి 3 నాళ్ల ముచ్చటగానే ముగిసింది. తనను ఐశ్వర్య పట్టించుకోవడం లేదని, తేజ్ ప్రతాప్ అత్తింటి వారు తనను వేధిస్తున్నారని ఐశ్వర్య 5 నెలలకే విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అప్పటి నుంచి ఇద్దరు వేర్వేరుగా జీవిస్తుండగా ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తుంది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్లో ప్రపంచంలో జరిగిన కొన్ని వింతలు విచిత్రాల గురించి తెలుసుకున్నాం కదా. మరి రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటే టేక్ కేర్, బై.